మన రాష్ట్రానికి కూడా ఇక పైన తీవ్రవాద సంస్థలు కూడా ఇక్కడికి వచ్చేయచ్చు. శుభ్రంగా కాశ్మీర్లో కూర్చోనక్కర్లేదు. ఇక్కడ కూర్చుని రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని, TV5, ABN, మహా టీవీ, ఈటీవీ వీళ్ళని పట్టుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు ఇక్కడ బతకూడదు, వాళ్ళకి ఎందుకు అన్యాయం జరగాలని వీళ్ళు స్టోరీలు రాస్తారు. ఇదివరకు కాశ్మీర్లో ఎట్లాంటి స్టోరీ ఉండేదంటే, పాకిస్తాన్ వచ్చి ఇక్కడ దుర్మార్గం చేస్తాడు, ఇక్కడ సైనికులను చంపేస్తారు. దానికి ప్రతీకారంగా సైనికులు కనుక దాడి చేస్తున్నారనుకోండి, ఆ చచ్చిపోయినటువంటి తీవ్రవాది కుటుంబ ఫోటోలు పెట్టేవాళ్ళు. అయ్యయ్యో ఎంత చిన్నపిల్లలు అన్యాయం అయిపోయారు, ఆ కుటుంబం అన్యాయం అయిపోయింది, కాశ్మీర్ అనే దానికోసం స్వతంత్ర ప్రతిపత్తి కోసం చేస్తుంటే ఇంత దారుణం అని. ప్రస్తుతం నిన్న ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తుంటే అలాంటి ఆంధ్ర టెర్రరిస్టులు అనుకుంటా వీళ్ళిద్దరు, ఆంధ్ర టెర్రరిస్ట్ నాయకులు అనుకుంటా ఈ రెండు పత్రికలు కూడా. నిన్నేమో అడెవడో సతీష్ అనేవాడి కుటుంబం, అయ్యయ్యో వాళ్ళు కంటతడి పెడుతున్నారు. ముఖ్యమంత్రిని తలపగలగొట్టాలని ప్రయత్నించినటువంటి తోడిని వాడికి అన్యాయం అయిపోతుంది, వాడు బీసీ కులానికి సంబంధించినోడు కాబట్టి వాడిని ఏమనొద్దు, లేదా వాడికి చిన్నపిల్లలు కాబట్టి ఏమనొద్దు. ఇప్పుడు ఇంకొకటిది ఎవరో ఆటో డ్రైవరు కమ్ తెలుగుదేశం నాయకుడు అంటే 2 ఏళ్ల క్రితం వచ్చాడట, అతన్ని పట్టుకున్నారట. అయ్యయ్యో వాళ్ళ ఆవిడ ఎంత అన్యాయం అయిపోతుంది, వాళ్ళ పిల్లలు అన్యాయం అయిపోతుంది. ముఖ్యమంత్రి చచ్చిపోతే అనే పదం వాడకూడదు. కానీ ఏమనుకున్నది ఆ కొట్టింది. ఇప్పుడు మొదట అనుకుందేంటి, నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఏదో డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఎవడో వేసినట్టున్నారు. ఇప్పుడు కనబడుతున్నది ఏంటి, వీళ్ళ చూస్తుంటే ఖచ్చితంగా కొట్టాలనే కొట్టారు, కానీ ప్రాణాలు పోలేకపోవడం అనేటువంటిది వీళ్ళు బాధపడుతున్నట్టున్నారు. ఎందుకంటే ఇక గెలవలేమనుకుని ప్రాణాలు తీయాలనుకున్నారా? ఎందుకంటే ఇప్పటిదాకా కుట్రట్లు అనుకోలే. నేనైతే పదే నా వీడియోలో కూడా ప్రొజెక్ట్ చేశా, ఆ ఏరియా కొంచెం ఈ గంజాయి తాగే వాళ్ళతో ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఈ పోటీలు కూడా పెట్టుకుంటారు, పందాలు కూడా పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఈనాడు జ్యోతి హడావిడి చూస్తుంటే అది ఖచ్చితంగా వాడు ఎవడో వీళ్ళకి తెలిసినోడే. బోండావమాకి పోయి బోండావమ చేయించలేదనుకోవడానికి, బోండావమ ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతున్నాడో, ఏదో అన్న క్యాంటీన్ అడిగిపోయిన సతీష్ అనేవాడికి మైనర్ అట, 17 ఏళ్ళోడంట, 17 అనుకుందాం, 17 ఏళ్ళోడికి అన్న క్యాంటీన్ 5 ఏళ్ల క్రితం తీసేస్తే అన్న క్యాంటీన్లో వాడు తిని ఉంటే 5 నెలలు తిని ఉంటాడు. పోనీ అది కూడా వాళ్ళ నాన్న తీసుకొచ్చి పెడతాడు కదా. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆడికి కోపం వచ్చిందంటే ఈలోపు ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు అక్కడికి జగను? రెండోది అంటే ఇప్పుడు 9వ ఏడు 10వ ఏడు అప్పుడు అతనికి పగా ప్రతీకారం వచ్చింది. అప్పటి నుంచి ఎలాంటి విచిత్రమైన స్థితిలోకి తీసుకెళ్తున్నాం మనం అంటే, తీవ్రవాదుల్ని ఉన్మాదులని సపోర్ట్ చేసినటువంటి విధంగా ముఖ్యమంత్రి మీద దాడి చేసినోడి పట్ల హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ స్టోరీలు రాస్తున్నారంటే వీళ్ళు పక్కా ఆంధ్ర టెర్రరిస్టులు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.